జంతువులకు మనుషులకు మధ్య బంధం అపూర్వమైందని చెప్పాలి. కుక్కలు, పిల్లులు, పాడి జంతువులతో మాత్రమే కాదు కోతులతో కూడా మనుషులకు విడదీయరాని బంధం ఉంది. కోతులు కూడా అలానే తిండి పెట్టిన మనిషికి ఎంతో విశ్వాసంగా ఉంటాయి. వారిపైన ఎంతో ప్రేమను చూపిస్తుంటాయి. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచే ఒక సంఘటన ఇప్పుడు కర్ణాటకలో చోటు చేసుకుంది. చెన్నపట్నంకు చెందిన 85 ఏళ్ల పార్వతమ్మ తన ఇంటి దగ్గరకు వచ్చే ఒక కోతికి తరచుగా అన్నం పెట్టేది. ఆరోగ్యం బాగోలేకపోయినా సరే తిండి పెట్టడం మానేది కాదు. హఠాత్తుగా ఆ బామ్మ చనిపోయింది. రోజు తనకు అన్నం పెట్టే 85 ఏళ్ల వృద్ధురాలు మరణించగా ఆమె పార్థివ దేహాన్ని చూసి ఆ కోతి ఆమెను ఆలింగనం చేసుకుని నివాళులర్పించింది. మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో పార్వతమ్మ తిండి పెట్టే కోతి అక్కడికి వచ్చింది. ప్రాణాలు లేని ఆమెను చూసి తల్లడిల్లిపోయింది. నేరుగా ఆమె తల దగ్గరికి వెళ్లి మౌనంగా రోధించడం మొదలుపెట్టింది. కొన్ని నిమిషాల పాటు తలను పైకి ఎత్తకుండా చాలా బాధపడింది. ఆ తర్వాత ఆమె ముఖం పైన తల పెట్టి కొన్ని క్షణాల పాటు కళ్ళు మూసుకుంది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అది ఆమెను వదలలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.